సో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి ఆయన పవన్ కళ్యాణ్ గారు. కరెక్ట్. సో మీరు అన్నట్టుగా సనాతన ధర్మం గురించి ఆయన ముందుకు వస్తున్నారు ఈ రోజున. కరెక్ట్. ధర్మం రావడం తప్పలేదు. మరి మీరు సనాతన ధర్మం నేను కాపాడుకుంటాను, దానికి కొంచెం పోరాడటం తప్పలేదు. బట్ ఈ కోర్ ఇష్యూని డైవర్ట్ చేయకూడదు. ఎవరు చేశారు? దీస్ ఆర్ ద 4 మెంబర్స్. ఈ కంపెనీకి ఇచ్చారు, ఈ కంపెనీ ఇక్కడి నుంచి వచ్చారు. ఇన్వెస్టిగేషన్ కంటే మొత్తం స్టేట్ అంతా ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మోస్ట్ ఆఫ్ ది ఎమ్మెల్యేస్ కానీ, డిపార్ట్మెంట్ కానీ అంతా మీ చేతిలో ఉంది కదా. ఎస్. ఇప్పుడు ఒక దగ్గర రేప్ జరిగితే మనం దాన్ని త్వరితగతిన ఇమ్మీడియట్గా మొత్తం అలర్ట్ చేస్తాం కదా. Yes. సో ఇంత భావజాలం, ఇంత భావాలు దాన్ని ఎఫెక్ట్ చేస్తున్నప్పుడు అంతే సీరియస్ ఇష్యూస్ తీసుకుని దీస్ ఆర్ ది కల్ప్రిట్స్. ఇక్కడి నుంచి సోర్స్ వచ్చింది, ఇక్కడి నుంచి వచ్చిందని ఇన్ డీటెయిల్గా విత్ ఇన్ ఫ్యూ డేస్లో చెప్పాల్సి వచ్చింది. ప్లస్ తెలియకుండా వైఎస్ఆర్సీపీ, టీడీపీ పక్కన పెడితే మన ఇమేజ్ మన టీటీడీ ఇమేజ్ డ్యామేజ్ అయింది. ఎస్. వీళ్ళు వెధవలు, వీళ్ళు వేస్ట్, ఇట్లా చేస్తున్నారు అన్న ఇమేజ్ బయట నార్త్ ఇండియాలో నుంచి అడుగుతున్నారు. అవును. ఏంది అట్లా చేస్తున్నట్టు కదని. అవును. అంటే మీరు దీంట్లో వెంకటేశ్వర స్వామిని, టీటీడీని, మన తెలుగు దాన్ని మొత్తం లాక్కొచ్చేస్తున్నారు. బట్ ఇప్పుడు దాకా సోర్స్ ఎవరో కనిపెట్టలేకపోయారు. అవును. సోర్స్ ఎక్కడి నుంచి అనేది కనిపెట్టలేకపోయారు. అది చెప్పట్లేదు. ఓకే. సో మీరు ఇమేజ్ డ్యామేజ్ మన కొమ్మ నరుక్కుంటున్నాం, ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. ఇప్పటికి ఎవరు నరికారో చెప్పట్లేదు. అలాంటివి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఎన్నాళ్ళకి పడుతుందని, ఎన్నాళ్ళ పాటు ఉంటుంది అలాంటి మీకు ఇలాంటి ఇప్పుడు గవర్నమెంట్లో ఆబ్వియస్లీ ఎవ్రీ వీక్ ఒక ఇష్యూ జరుగుతుంటుంది. ఎస్. ఎవ్రీ వీక్ ఇష్యూస్ మీరు పొలిటికలైజ్ చేస్తున్నారా? మీరు కోర్ దీస్ ఆర్ ది కల్ప్రిట్స్, ఇప్పుడు ఇక్కడ దొంగతనం జరిగింది ఇతని వల్లే, ఇతను చేశాడు అనేది బయట పెడుతున్నారా? ఇది వైఎస్ఆర్సీపీకి ఏమన్నా ప్లస్ పాయింట్ అవుతుందా ఈ సబ్జెక్ట్? దాన్ని ఆబ్వియస్గా సీరియస్గా డిఫెండ్ చేస్తే ప్లస్ పాయింట్ అవుద్ది. ఇది ఇప్పుడు మన గవర్నమెంట్ పర్స్పెక్టివ్లో మాట్లాడుతున్నాం సార్. గవర్నమెంట్ పర్స్పెక్టివ్లో ఇప్పుడు వాళ్ళు చేసింది వీళ్ళు చేశారంటే అదేం పెద్ద తేడా ఉండదు. అవును. ఇక్కడ మీరు వాళ్ళు అలాగే చేశారని మీకు ఈ గవర్నమెంట్ ఇచ్చారు, వాళ్ళు సీరియస్గా తీసుకోలేదు అని చెప్పి మీకు కేంద్రం కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంది అని చెప్పి వాళ్ళు, అంటే ఏదైతే హిందూ ఎజెండాని ముందుకు తీసుకొస్తున్న కేంద్రం, సో దీన్ని కూడా ఒక రకంగా దాన్ని కూడా ప్రొజెక్ట్ చేయాలన్న ప్రయత్నం చేస్తోందని అంటున్నారు. నిజమేనా? ఆబ్వియస్లీగా బీజేపీకి ఉన్నటువంటి ఆ పాయింట్ వస్తే వెంటనే దాన్ని ఇన్వాల్వ్ అవుద్ది కదా సార్. బీజేపీ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇన్వాల్వ్ అవుద్ది. బట్ ఈ ఇష్యూ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ చేసిందంటే మనం స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయ్యేది వరకు ఇన్వాల్వ్ కానట్టు. ఎస్. ఇక్కడ ఫెయిల్యూర్ అనేది జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు అంత దూరం మనం తీసుకోకూడదండి. అంత నేషనల్ ఇమేజ్ దానికి తీసుకోకూడదు. మనమే సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లం అంటున్నాను. మన కుటుంబం మనం, ఎందుకంటే మనం రిప్రజెంటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా జనసేన అయినా, జనసేన ఈజ్ కూటమిలో ఉంది కాబట్టి దాని గురించి మనం పెద్ద, సో వాళ్ళు నిర్మాణాత్మక పాత్ర పోషిస్తున్నారా అన్న క్వశ్చన్ వస్తే కనుక దాన్ని ఏ రకంగా డీల్ చేయాలని అంటారు ఇక్కడ? మీరు ఆబ్వియస్గా వాళ్ళిద్దరు కూటమి అయితే కరెక్ట్గా ఉంది. వాళ్ళిద్దరు వన్ బై వన్ ప్రతి ఒక్క ఇష్యూని డిస్కస్ చేసుకొని కలిపే ముందుకు వెళ్తున్నారు. బట్ వాళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి మంచిది అని హ్యాపీగా ఉండరు కదా ప్రజలు. వాళ్ళకేం మంచి జరుగుతుంది అనేది వాళ్ళు చూసుకుంటారు. ఓకే. ప్రజలకి ఏం జరుగుతుంది అనేది దాని ముందుకు వెళ్తుంది. కానీ వాళ్ళకి మంచి జరుగుతుంది, వాళ్ళిద్దరు గవర్నమెంట్స్ బాగున్నారు కదా అనుకోదు అని దాన్ని బట్టి ఓట్ బ్యాంకింగ్ ఉండదు. ఏకే గారు, మీరు అన్నట్టుగా 2 అంకెలతో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో ఈ రోజున కొంచెం సింగిల్ ఫిగర్కి వచ్చేస్తుంది. అది మనుగడ సాధిస్తుందా రాబోయే రోజుల్లో? ఇంకా 100% ఉంటుందండి. ఎందుకంటే కేసులు ఏంటి, అరెస్టులు ఏంటి అది పక్కన పెట్టిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ఆర్సీపీకి ఒక 40% ఓట్ బ్యాంకింగ్ వచ్చింది. సో ఆ 40% చూసుకోవాలి మీరు. 1,39 lakhs దాకా ఉన్నారు. సో ఒక్క కోటి మంది అనుకుందాం. ఓకే. 33 lakhs వద్దనుకొని వేసిన కోటి మంది స్ట్రాంగ్గా వైఎస్ఆర్సీపీ వైపు లేకపోతే జగన్ వైపు నిలబడ్డారు. అట్ ది సేమ్ టైం కంట్రీలో మీరు అబ్జర్వ్ చేస్తే కాంగ్రెస్ ఎవ్రీడే బలపడుతుంది. వైఎస్ఆర్సీపీ నథింగ్ బట్ కేమ్ ఫ్రమ్ ది కాంగ్రెస్ ఆర్ కేమ్ అవుట్ ఫ్రమ్ ది కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి నిలబడ్డ పార్టీ. సో మళ్ళీ అసోసియేషన్ కూడా బీజేపీతో పోలిస్తే వైఎస్ఆర్సీపీకి కాంగ్రెస్ ఇస్ మోర్ ఫేవర్ అసోసియేట్ అవ్వడానికి, రేపు పొద్దున ఈజీ అవ్వడానికి. సో సమ్వేర్ సమ్హౌ దాంతో అసోసియేట్ అవ్వడానికో లేదా కలిపి పనిచేయడానికో లేదా మెజరో ఏదో వాట్ ఇట్ మే బి ది రీజన్. ఆబ్వియస్గా ఒక కాంగ్రెస్ అనేది ఆల్టర్నేటివ్గా తనకి కనపడుతూ ఉంది. సో మీరు టాప్ వ్యూలో చూస్తే, ఎందుకంటే మేము ఆ నుంచి కాశ్మీర్ నుంచి ఓట్ బ్యాంకింగ్ చూస్తూ ఉన్నాం కాబట్టి వైఎస్ఆర్సీపీకి ఆబ్వియస్గా ఆ ఆప్షన్ అనేది ఎప్పుడు ఆప్షన్ ఏ, ఆప్షన్ బి లాగా ఇండివిజువల్గా పోటీ చేయాలా లేదా కాంగ్రెస్తో కలిపి పోటీ చేయాలా. కాంగ్రెస్తో కలిపి పోటీ చేస్తే ఆబ్వియస్గా యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటాయి. సో ఇవన్నీ ఎప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ ఎన్డీఏతో కదా ఉంది మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సార్ ఎనీ స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు మీకు ఇక్కడ తెలంగాణ చూసుకోండి, రేవంత్ రెడ్డి గారు మామూలుగా అట్లా చెప్పి పూర్తిగా విభేదించి లేదు కదా. ఏముందో కాంగ్రెస్ కోర్ అపోజిషన్ అయినప్పుడు కూడా పనులు అయిపించుకునే దానికి అది సొంత పనుల, పార్టీ పనుల, ప్రజల పనుల పక్కన పెడితే మొత్తానికి ఎవరు బాగుంటే వాళ్ళతో అసోసియేట్ అవ్వడం తప్పలేదు. అది వైఎస్ఆర్సీపీ అయినా ఇక్కడ రేవంత్ రెడ్డి గారైనా. బట్ అట్ ది సేమ్ టైం ఎలక్షన్స్కి వచ్చేసరికి వాళ్ళ విన్నుకి మించి ఇంకోటి ప్రధానం ఉండదు. ఇంకోటి నేను గెలిచేదానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆలోచిస్తారు ఎనీ పొలిటికల్ పార్టీ. గెలవక ముందు తర్వాత వాళ్ళకి వీళ్ళకి పడిన చాలా సందర్భాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి పడిన సందర్భాలు ఉన్నాయి.
అలాగే బీజేపీకి ఇక్కడ కాంగ్రెస్కి సో మీ మాటల్లో ఏం కనిపిస్తోందంటే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని వెళ్ళే అవకాశం ఉంటుందని అనుకోవచ్చా? 100% సార్ ఆస్కారం ఉంది, ఆబ్వియస్గా ఆప్షన్ ఉంటుంది తనకి అంటున్నాను. ఓకే, నేను ఇండైరెక్ట్ కూడా చెప్పలేదు, డైరెక్ట్లీ ఐఎమ్ సేయింగ్ వైఎస్ఆర్సీపీ ఈజ్ హ్యావింగ్ స్ట్రాంగ్ ఒపీనియన్ ఆర్ ఆప్షన్ టు గో విత్ అదేంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీకి అగెనిస్ట్గా పునాదుల మీద ఏర్పడ్డ పార్టీ అది. రాహుల్ గాంధీని వ్యతిరేకించారు, సోనియా గాంధీని ఇనిషియల్గా ప్రతి ఒక్క ఇనిషియల్గా వ్యతిరేకించారు. ఇప్పుడు ఎన్సీపీ తీసుకోండి సార్, ఎన్సీపీ కూడా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చింది, ఇప్పుడు ఎన్సీపీ అసోసియేట్ విత్ కాంగ్రెస్తో చేస్తుంది కదా. బీజేపీ ఎన్సీపీ అసోసియేషన్ విత్ బీజేపీ మహారాష్ట్రలో, అంతే కదా మీరు అనేది? కాంగ్రెస్తో అసోసియేట్ అవుతుంది కదా. కాంగ్రెస్తో అసోసియేట్, అది కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన పార్టీ కదా. అవును, కాంగ్రెస్ ఇనిషియల్గా చాలా పార్టీల వరకు కాంగ్రెస్ నుంచి వచ్చినప్పటికి కూడా అసోసియేట్ తర్వాత ఆబ్వియస్గా బెటర్ సో ఆప్షన్. వైఎస్ఆర్సీపీ మనుగడ విషయంలో మనం ఏం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అంటే పీపుల్ ఆలోచిస్తున్నారు లేకపోయినా కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఇప్పుడు మీకు ఏపీలో వీళ్ళు ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీని. అది వైఎస్ఆర్సీపీకి ఉన్న ఛానల్ మీరు చూసుకోండి, ఇక్కడ ఛానల్ లిస్ట్ చూసుకోండి, ఎవ్రీ డే మీరు ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు rather than they are promoting themselves. సో కాబట్టి ఇంకా వైఎస్ఆర్సీపీ గురించి 100% ఉంటుంది, ఆప్షన్ ఉంటుంది. రైట్. ఇంకా కేంద్రంలో మూడోసారి మోదీ ముచ్చటగా ఆయన ప్రధానమంత్రి అయ్యారు. సో వాళ్ళ యాజ్ పర్ ది రూల్స్ ఆఫ్ ది బీజేపీ వాళ్ళు పెట్టుకున్న రూల్స్ ప్రకారం 75, 73 దాటిన తర్వాత ఇంకెవరు కూడా రాజకీయ పదవులు అలంకరించడానికి లేదని అన్నారు. సో అలా అనుకుంటే కనుక రేపు 27కి ఆయన దిగిపోవాల్సిన పరిస్థితి. ఒకవేళ ఆయనకి దిగిపోతే, ఒకవేళ ఆయన ఓకే కంటిన్యూ అయినా కూడా నెక్స్ట్ టర్న్లో బీజేపీకి సంబంధించి ఎవరు అంటే ఏజ్ ఫ్యాక్టర్ పక్కన పెడితే సార్, మామూలుగా ఏజ్ ఫ్యాక్టర్ ఉంది అనుకున్నా కానీ ఇప్పుడు అదే మోడీ గారి లైన్లో వెళ్తే, మోడీ అంటే ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఇమేజ్, ఒక లైన్లో వెళ్తుంటారు, ఒక ప్రాపగండమో లేకపోతే ఒక పాయింట్ మీద వెళ్తుంటారు. ఆ లైన్లో వెళ్తే మటుకు బీజేపీకి, అది అమిత్ షా కావచ్చు, మోడీ గారు కావచ్చు, ఆ లైన్లో వెళ్తే మనుగడ ఉండదు అంటున్నాను. ఇప్పుడు మీరు మామూలుగా అబ్జర్వ్ చేస్తుంటారు, కాంగ్రెస్ అతను కూడా గడ్కరీకి ఉన్న ఇమేజ్ అమిత్ షాకు ఉండదు. అవును, ఇన్ జనరల్ పొలిటికల్ అబ్జర్వేట్ చేసినట్లు. ఇప్పుడు స్వామికి ఉన్నటువంటి ఇమేజ్ అమిత్ షాకి రాదు. రైట్, కరెక్ట్. ఏముందో స్వామి బీజేపీలో ఇంటి కూడా ఇంటర్నల్గా అగెనిస్ట్ చేస్తున్నప్పుడు కూడా, సుబ్రహ్మణ్య స్వామి గురించి. అవును, సుబ్రహ్మణ్య స్వామి. సో అట్లాగా ఇమేజ్ నుంచి బయటకు వచ్చి సమ్ న్యూ లేయర్ యాడ్ చేయాలి. సేమ్ లేయర్తో వెళ్తాను అంటే ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ మోడీ అయినా అమిత్ షా గారైనా ఆ ఇమేజ్ వర్కౌట్ అవ్వదు. ఎవరన్నా కొత్త వాళ్ళు కనిపించాలి. ఇప్పుడు రాజకీయ చతురంగం చేశారు అమిత్ షా, అద్భుతంగా తను అన్ని యూపీ గెలిపించారు. అప్పుడు ఇనిషియల్గా మీకు ఫ్లో అడ్వాంటేజ్గా ఉన్నప్పుడు అది ఈజీ అవుద్ది. ఇప్పుడు హర్యానా గెలిపిస్తారా, మహారాష్ట్ర గెలిపించగలుగుతారా? లేదు. ఇవన్నీ మామూలు రాజకీయ చిత్రంగా అంటే అది ఓడిపోయి దాన్ని లేపడం, మునిగిపోయే టైటానిక్ షిప్ని లేపగలిగే సత్తా ఈ లైన్లో వెళ్తే ఉండదు అంటున్నాను. యాజ్ అ సెఫాలజిస్ట్గా నితిన్ గడ్కరీ లాంటి వాళ్ళు ఈ రోజున మళ్ళీ అంటే మోదీ ప్లేస్ని రీప్లేస్ చేసే అవకాశం ఉంటుందా? సమ్వేర్ కంపారిటివ్లీ అమిత్ షా, మోడీ ఆ సర్కిల్ కంటే కూడా గడ్కరీ గారి ఇమేజ్ కంపారిటివ్లీ బెటర్ యాడ్ అవుద్ది బీజేపీకి. అంటే కేకే గారు చెప్తున్నారంటే దాంట్లో అథెంటిసిటీ ఉంటుంది. ఇప్పుడు బీజేపీకి అయినా కాంగ్రెస్ అయినా ఒకటే చేస్తుంటాం. ఆబ్వియస్గా మీరు ఓపెన్గా అడిగారు కాబట్టి మేము ఓపెన్ స్టేట్మెంటే చెప్తున్నాం. రాహుల్ గాంధీకి కూడా అదే రకమైన ఇమేజ్, రాహుల్ గాంధీ డెవలప్ అయిందని ఆల్రెడీ ఆయన డెవలప్ అయ్యే లైన్లోనే ఉన్నారు. ఇంకొంచెం మోర్ పాలిషింగ్ చేసుకోవాలి, మోర్ కాన్ఫిడెన్స్ ప్రజల్లో ఉండాలి. మీరు కంపారిటివ్లీ సౌత్లో ఇంకా రాహుల్ గాంధీ గారి ఇమేజ్ ఇంకా డౌన్గానే ఉంది, అది పెంచుకోవాలి కంపేర్ టు నార్త్ ఇండియాతో పోలిస్తే మేము ఈ స్టేట్స్లో అబ్జర్వ్ చేస్తే. సో ఇక్కడ రివైవ్ చేసుకోవాలి, అక్కడ ఆల్రెడీ వారే మంచి లైన్లో వెళ్తుంది, జస్ట్ పాలిష్ చేసుకోవాలి అట్లాగా. సో ఓవరాల్గా మీ సర్వే ప్రకారం చూస్తే కనుక తెలుగు రాష్ట్రాల్లో అదే గవర్నమెంట్ కంటిన్యూగా ఈ 5 ఏళ్ల పాటు నడిచే అవకాశం అయితే గట్టిగానే ఉంటుంది. దాంట్లో ఏం తేడా ఎక్కడ ఉండదు, ఎక్కడ. సో మీరు మీకు ఆప్షన్ లేదు. హర్యానా, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్ అండ్ జార్ఖండ్, ఈ 4 రాష్ట్రాల్లో బీజేపీ లూజ్ అయ్యే ఛాన్సెస్ 90% ఉన్నాయి. ఇదే కదా సార్ నేను అనేది, ఇప్పటి నుంచి జరిగే ప్రతి స్టేట్ ఎలక్షన్స్లో బీజేపీ కాంగ్రెస్తో డైరెక్ట్ కంటెస్ట్ చేసే ప్రతి ఎలక్షన్స్లో ఓడిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. 1-1 ఫైట్ ఉండే ప్రతి స్టేట్లో. సో రాబోయే రోజుల్లో మై ఓట్స్ ప్రతి స్టేట్లో. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కేకే.